కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మాజీ శాసనసభ్యులు కోనేరు కొండప్ప నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోనేరు కొండప్ప కార్యకర్తలు ప్రసాద్, జావీద్, షబీర్ మాట్లాడుతూ ప్రస్తుత శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు మంగళవారం మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయని, తుమ్మిడిహేటి ప్రాజెక్టుపై విసిరిన సవాళ్లు మేము సిద్ధమంటూ తుమ్మిడిహేటి ప్రాజెక్టు నది ఒడ్డున తేల్చుకుందాం అంటూ మాజీ శాసనసభ్యులు కోనేరు కొండప్ప కార్యకర్తలు సిద్ధమయ్యారు. అలాగే చిన్నగుడిపేటలో రోడ్డు పనులు 6 నెలల్లోపు చేయించకపోతే నేను పాల్వాయి పురుషోత్తమరావుకే పుట్టలేదు అన్న మాటను నిరూపించుకోమని ప్రశ్నించారు. అదేవిధంగా ఎస్పీఎం పేపర్ మిల్లుకు సంబంధించిన ఈఎస్ఐ ఆసుపత్రి నందు వైద్యులు లేక ఎస్పీఎం కార్మికులకు తన సొంత ఆసుపత్రి ప్రజా లైఫ్ కేర్కు తరలించి కార్మికుల దగ్గర డబ్బులు అధికంగా దోచుకుంటున్నారని అన్నారు. ఇందులో భాగంగా 4000 మంది బయటి రాష్ట్ర కార్మికులను పంపించేసి స్థానికంగా ఉన్న కార్మికులను తీసుకుంటున్నానని మాట ఇచ్చి మడిమ తిప్పారని హేళన చేశారు. ఇప్పటి వరకు బోనస్ విషయంపై కూడా ఒక ఎమ్మెల్యే మాట్లాడకపోవడం అనేది చాలా అసహ్యంగా ఉందని అన్నారు. అదేవిధంగా పోడు భూముల కొరకు కొండపల్లి గ్రామస్తుల మీద ఆయన కేసులు కొట్టివేస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు వాళ్ళ కోట్ల చుట్టూ తిరుగుతున్నా కనీసం వారి మొహం కూడా చూడలేదని బాధాకరమని వ్యక్తం చేశారు. నీకు దమ్ముంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులు పూర్తి చేయమని మేము కూడా సంతోషిస్తాం. మీ అమ్మ అయినటువంటి రాజ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కాకుండా అడ్డుపడ్డారు. అప్పుడు కనీసం నువ్వు ఈ భారతదేశంలోనే లేవు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోనేరు కొండప్ప కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. ప్రాణేత చెవులు కట్టాలని చెప్పి ఆనాడు అన్నాం, ఇవ్వాలంటాం, రేపు కూడా అంటాం. మరి నీకు చేతనైనంత వరకు కట్టించి నీళ్ళు ఇవ్వు. నేను 10 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్న పరిస్థితుల వల్ల ప్రాణేత చెవుల ప్రాజెక్టు కట్టడానికి అవకాశం లేదు ఇక్కడ అని చెప్పి సిడబ్ల్యూసీ ఇచ్చిన సమాచారం, వేరే సమాచారం ప్రకారం ఆనాడు ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ గారు ప్రాజెక్టు కట్టారు. ఈ ప్రాంతానికి నీళ్లు ఇస్తానికి 2 లక్షల ఎకరాలు నీళ్లు ఇస్తానికి గుండాపేట దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశారు. దాని ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ఏర్పాటు చేశారు. మరి ఈ ప్రభుత్వం ఆనాడు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అమలు చేస్తానికి అవకాశం లేకుండా అయింది. ఇవాళ మీరు నీళ్లు ఇస్తా ఉన్నారు, కట్టండి, మంచిదే కదా అంటున్నాం మేము. అంతేగాని మేము ప్రాణహిత ప్రాజెక్టు కట్టొద్దని అనలేదు. చర్చ చేద్దామనంటే నేను మాట్లాడింది దేని విషయంలో మాట్లాడినాను? ప్రాణహిత చేవేళ్ళ మీ తల్లి కట్టొద్దని ఆనాడు ధర్నా చేసింది. నిన్న అంటున్నాడు మా తల్లి ఎందుకు ధర్నా చేసిందంటే నష్టపరిహారం కోసం ధర్నా చేసింది అంటున్నాడు. నష్టపరిహారం ప్రాజెక్టు కట్టినాడే నష్టపరిహారం ధర్నా చేస్తారు ఎవరైనా? క్లియర్గా ఉంది, ఈ ప్రాజెక్టు ఇక్కడ కట్టొద్దు, ఇక్కడ ఈ ప్రాంతం నష్టపోతారని చెప్పి ధర్నా చేసిన వాయిస్ ఉంది, మా దగ్గర వీడియో ఉంది. బక్వాస్ మాటలు మాట్లాడుకుంటా, ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటా ప్రాణహితలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము అడిగింది